ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. బీజేపీ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ వర్మ ఘన విజయం సాధించారు. ఇప్పటికే ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నారు. శ్రీనివాస్ వర్మ, భూపతిరాజు సూర్యనారాయణరాజు, సీత దంపతులకు ఆగస్టు 4, 1967లో జన్మించారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశారు. 1980 విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్ఏఎఫ్ తరపున పనిచేశారు. 1991 నుంచి 97 బీజేపీ భీమవరం పట్టణ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. రెండు 2010 నుంచి 2018 మధ్య మరోసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2020, 2023 రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2009లో నర్సాపురం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీలోనే ఉంటూ సేవలు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున నర్సాపురం బీజేపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గంలో బర్త్ ఖరారైంది. పంతొమ్మిది 1999 తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఏపీ బీజేపీకి చోటు దక్కడం ఇదే మొదటిసారి. 1998 వాజ్పేయి మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా కృష్ణంరాజు, ఎస్పీ పీబీకే సత్యనారాయణరావు పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లోకి బీజేపీ ఎంపీ వెళ్లడం ఇదే మొదటిసారి. కేబినెట్లో పురంధేశ్వరి, సీఎం రమేష్ చోటు ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా పార్టీ మూలాలు ఉన్న శ్రీనివాస్ వర్మను మోదీ ఎంపిక చేశారు.